నమస్కారం. ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గొర్రెల మందపై తోడేళ్ల దాడి, ఈటల ఆరోపణ. ఈటలకు మద్దతు ఇచ్చిన ఇల్లంతకుంట ప్రజాప్రతినిధులు. టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామన్న మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, కౌన్సిలర్లు, సర్పంచ్లు, సొసైటీ చైర్మన్. యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న అశోక్ రెడ్డి. గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేసినట్లు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులపై దాడి చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తనకు మద్దతుగా వచ్చిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్లు దాడి చేస్తున్నారని, తెలంగాణకు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారని ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాల్సిన సమయంలో రాజకీయాలు, వెకిలి చేష్టలు చేస్తున్నారని, ఇకనైనా ఆపండి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈటల రాజేందర్ హెచ్చరించారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా సోకి అనేక మంది చనిపోతున్నారని, స్వయంగా సీఎం రివ్యూ పెట్టి మరీ ఏ జిల్లాలో మంత్రులు ఆ జిల్లాలో కోవిడ్ సేవలు పర్యవేక్షించాలని చెప్పి అనివార్యమైన పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టారని, కానీ కరీంనగర్ జిల్లాలో అందుకు భిన్నంగా జిల్లా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి హుజురాబాద్ ప్రజాప్రతినిధుల మీద, గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్లు చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఉన్నవారంతా 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి ఆత్మగౌరవ బావుట ఎగరవేసిన వారిపై ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రి, ముఖ్యమంత్రి నియమించిన కొంతమంది ఇన్ఛార్జీలు అదే పనిగా సర్పంచ్లు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి డబ్బులు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేయడం, బిల్లులు రావని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారికి ఇష్టం లేకపోయినా కూడా వారితో నాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారని, పిడికెడు మంది స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని మారుస్తామనుకోవడం వెర్రిబాగులతనం మాత్రమే అన్నారు. హుజురాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఆత్మగౌరవం ఉన్నవారని, ఇలాంటి చిల్లర చర్యలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. 20 ఏళ్ల నుండి కష్టపడుతున్న వారిని మనోవేదనకు గురి చేస్తే సహించనని, కరోనా పేషెంట్లను కాపాడడం తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయకండి, వీటిని హుజురాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా తిప్పికొడతారని ఈటల అన్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసి భంగపడ్డారని, ఇప్పుడు కూడా మీకు సరైన సమయంలో గోరీ కడతారని హెచ్చరించారు. 20 ఏళ్లుగా ఉద్యమంలో పాల్గొన్న వారిని కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడుకున్నట్లు కాపాడుకుంటున్నానని, ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి తల్లిని పిల్లని వేరు చేసినట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే కొంతమంది మాట్లాడుతుండొచ్చు, కానీ వారి అంతరాత్మ మాత్రం నాతోనే ఉంటుందని, 20 ఏళ్లుగా నా జీవితంతో పెనవేసుకొని ఉన్న వారందరినీ కాపాడుకుంటానని, అంతిమ విజయం న్యాయానిది, ధర్మానిది తప్ప కుట్రలు ఎప్పుడూ విజయం సాధించవని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో కోవిడ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోకి అనేక మంది చనిపోతూ ఉన్నారు. గ్రామాలలో 40 కేసులు, 50 కేసులు, 60 కేసులు అల్లాడుతూ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే రివ్యూ పెట్టి ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చి, ఏ జిల్లాలో ఉన్న మంత్రి ఆ జిల్లాలో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ పర్యవేక్షణ చేయాలని, కోవిడ్ రోగులు కాపాడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి అనివార్యమైన పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టింది. ఈ పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంటే కరీంనగర్ జిల్లాలో మాత్రం కోవిడ్ పేషెంట్ని గాలికి వదిలేసి, ఆ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి హుజురాబాద్ ప్రజల మీద, హుజురాబాద్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల మీద గొర్రెల మందల మీద తోడేలు దాడి చేసినట్టు చేస్తూ ఉన్నారు.
ఇవాళ వాళ్ళు 20 ఏళ్ళుగా ఆ జెండాను కాపాడి ఆ ఉద్యమానికి ఊపిరిపోసి తద్వారా జిల్లాను కాపాడి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసినటువంటి ఆ నియోజకవర్గం మీద ఉద్యమాలతో సంబంధమైనటువంటి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి కొంతమంది ఇన్ఛార్జీలు అదే పనిగా సర్పంచులు మీ పదవులు ఊడిపోతాయి, సర్పంచులకు బిల్లులు రావు, సర్పంచులు మాతో వస్తే 50 లక్షల రూపాయలు, కోటి రూపాయలు ఫండ్స్ ఇస్తాం, మున్సిపాలిటీలకు డబ్బులు రావు, మాతో ఉంటే డబ్బులు ఇస్తాం, అంటే డబ్బులు ఆశ చూపడం, ప్రలోభాలకు గురి చేయడం, మీకు ఈ కారు కొనిస్తాం, ఆ కారు కొనిస్తామని చెప్పడం. అంతేకాకుండా అందులో ఎవరైనా కాంట్రాక్టర్గా ఉంటే మీ బిల్లులు రావని, అందులో ఎవరైనా స్కూల్ నడుపుకుంటే మీ స్కూల్కి పర్మిషన్ రద్దు చేస్తామని, అంటే ఇంత నీచానికి ఒడిగడతా ఉన్నారు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. బలవంతంగా వాళ్ళతో విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా ఈ స్టేట్మెంట్ రూపంలో ఇప్పించుకొని ఒక వికటానందం ఏదైతే పొందుతూ ఉన్నారో ఇది చెల్లదుగాక చెల్లదు. ఎక్కడ కూడా చరిత్రలో కొద్దిమంది పిడికడ మంది ప్రలోభాలకు గురి చేసినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని మారుస్తామనేటువంటి భావన ఉంటే అది వెర్రిబోగగులతనం తప్ప అది నిజాయితీగా ఉండదు. హుజురాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. హుజురాబాద్ ప్రజలు ఇలా ఆత్మగౌరవ బావుటానికి ఎగిరేసినటువంటి ప్రజలు. ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర యాక్టివిటీస్ని, ఈ చిల్లర మల్లర చర్యను తిప్పికొడతారని చెప్పి ఇలా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీకు దమ్ముంటే ఎన్నడన్నా మీరు ఒకనాడన్నా నియోజకవర్గానికి వచ్చిందా, ఒక్క సర్పంచ్ గెలిపించే ప్రయత్నం చేసినారా, ఒక ఎంపీటీసీని గెలిపించే ప్రయత్నం చేసినారా, ఒక కౌన్సిలర్ గెలిపించే ప్రయత్నం చేసినారా? 20 ఏళ్ళుగా ఇలా అక్కడ వాళ్ళు నిలదొక్కొని ఉంటే అవమానపరిచే పద్ధతిలో, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసే పద్ధతిలో, వాళ్ళకు వేదన గురి చేసే పద్ధతిలో చేయడం అనేది సహించరాంది. ఇప్పటికైనా ఇట్లాంటి పిచ్చి వేషాలు బంద్ చేసుకొని మీ పనేందో మీరు చేసుకోండి తప్ప కోవిడ్ పేషెంట్లు కాపాడే ప్రయత్నం చేయండి, కోవిడ్ పేషెంట్ సర్వీస్ అందించే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి వేషాలు లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి విషయాలని తెలంగాణ యావత్ ప్రజానీకమంతా కూడా గమనిస్తూ ఉన్నారు. సరైన టైంలో సరైన బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పి హెచ్చరిస్తాను. ఇలాంటి గతంలో కూడా సమైక్య రాష్ట్రం ఉన్నాడు, కరీంనగర్లో చేసిండ్రు, దాంట్లో విఫలమైనరు, మళ్ళీ ఆ ప్రయోగం ఇక్కడ చేస్తున్నారు. ఇది కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని, ఇలాంటి వాడి గోరి కడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఏళ్ళుగా ఉద్యమాన్ని కాపాడి కార్యకర్తలను, నాయకులని కోడి కథ రెక్కల కింద కమ్ముకున్నట్టు కాపాడుకుంటే తల్లిని పిల్లను వేరు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మా నాయకులని, కార్యకర్తలని దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది చెల్లదుగాక చెల్లదు. మీదికి ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే తాత్కాలికంగా ఎక్కడన్నా మాట్లాడతారేమో కానీ వాళ్ళ అంతరాత్మ మాత్రం తప్పకుండా నాలాంటి వాళ్ళ మీదనే ఉంటుంది తప్ప 20 ఏళ్ళుగా వాళ్ళ జీవితాలతో నేను పెనవేసుకున్నా. నాతో వాళ్ళు మంచి చెడు ముందుకు నడిచిండు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా మా కార్యకర్తలను, మా నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. అంతిమ విజయం ధర్మాందే, అంతిమ విజయం న్యాయందే తప్ప కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు కూడా విజయం సాధించాం. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఆదివారం ఉదయం సమావేశం నిర్వహిస్తున్నట్లు జెడ్పీటీసీ సభ్యురాలు మాడ వనమాల సాధవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీనవంక మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 16/5/2021 ఉదయం 8 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు వీనవంక జెడ్పీటీసీ సభ్యురాలు మాడ వనమాల సాధవరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై జరుగుతున్న సంఘటనలకు వ్యతిరేకంగా ఈటెల రాజేందర్కు పార్టీ శ్రేణులు మద్దతు తెలపడం కోసం సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంకు వీనవంక మండలంలోని గౌరవ టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ, వివిధ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సహకార సంఘం సభ్యులు, చేనేత సహకార సంఘాల సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ అనుసంధాన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, సీనియర్ నాయకులు, అభిమానులు ప్రతి గ్రామం నుండి తరలివచ్చి సంఘీభావం ప్రకటించి మద్దతు తెలపగలరని జెడ్పీటీసీ సభ్యురాలు మాడ వనమాల సాధవరెడ్డి కోరారు. ఇల్లంతకుంట మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను కలిసి తమ మద్దతు ప్రకటించారు.
ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి షామీర్పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ను కలుసుకున్నారు. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కలిసి ఈటల రాజేందర్కు మద్దతు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తామంతా ఈటల రాజేందర్ వైపే ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగుమ్మల పావని వెంకటేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కలాల రాజిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, మాజీ వైస్ ఎంపీపీ చుక్కా రంజిత్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇల్లంతకుంట ఆలయ చైర్మన్ ఎక్కటి మధుసూదన్ రెడ్డి, ఈటల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ నూతన సీఐగా కె రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. జమ్మికుంట పట్టణ సీఐగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఎల్లవేళలా ప్రజల కోసం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలందరూ శాంతి భద్రతల పరిష్కరణకు సహకరించాలని అన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తమ కార్యకలాపాలను ముగించుకోవాలని తెలిపారు. లాక్డౌన్ సమయంలో బయట తిరగకూడదని, అకారణంగా బయట తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతోనే అభివృద్ధి జరుగుతుందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో పాటు హుజురాబాద్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని అన్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలతో సహా అందరూ ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కేసీఆర్, కేటీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్ నాయకత్వంలో జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని అన్నారు. గతంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నాయకత్వంలో టీఆర్ఎస్ బీఫారంలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకొని గెలిచినట్లు తెలిపారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల పార్టీతో విభేదించి ఇతర పార్టీలతో వెళ్తున్న నేపథ్యంలో తామంతా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు బోయినపల్లి వినోద్ కుమార్ నాయకత్వంలో నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ వారి ఆధ్వర్యంలో పనిచేస్తామని, వారు చేపట్టిన సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ దొడ్డె మమత, ప్రసాద్ సొసైటీ అధ్యక్షుడు సంపత్, ఉపాధ్యక్షుడు మామిడి తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు బొమ్మిని వీరన్న, మారేపల్లి భిక్షపతి, దయ్యాల శ్రీనివాస్, మద్ది లావణ్య, శ్రీపతి నరేష్, కోరపల్లి, పెద్దంపల్లి, వెంకటేశ్వర్లపల్లి సర్పంచులు పాల్గొన్నారు. హుజురాబాద్ కార్పొరేషన్ ప్రజలకు నమస్సమాంజలు తెలియజేస్తూ
ఈనాడు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రం మరి ప్రజానీకరణ అంతా సంక్షేమ పథకాలతోని అభివృద్ధి చెందుతూ ఉన్న తరుణంలో మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మరి అనివార్య కారణాల వల్ల జరుగుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల నేను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా నా గౌరవ కౌన్సిలర్ అందరము కూడా పెద్దలు గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈనాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే మరి సంక్షేమ పథకాలను మరి కనీయని రీతిలో ఈనాడు మరి ప్రజలకు నేరుగా అందుతూ ఉన్నాయి. మరి కరోనా నేపథ్యంలో మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మరి కరోనాను అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రం అంతా కేసీఆర్ గారే. మరి కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను నా మిత్రులందరూ కూడా కేసీఆర్ వెంటూ ఉంటాము. కేసీఆర్ చెప్పిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజల దృష్టి తీసుకుపోతాము. పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావచ్చు, జమ్మికుంట హుజరాబాద్ మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, డెవలప్ చేసే విధంగా ముందుకు పోయి కేసీఆర్ గారికి అండదండగా ఉంటుంది. పెద్దలు మరి కేటీఆర్ మా మున్సిపల్ మంత్రి గారి నేతృత్వంలోనే మరి మా 2 మున్సిపల్ కూడా డెవలప్ చేసే విధంగా మరి ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మరి మా సమస్యలు ఉంటే పెద్దలు కేటీఆర్ గారి దృష్టి తీసుకుపోయి మా మున్సిపల్ పరిధిలో సమస్యలను కూడా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తాం. మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా చెప్పినా కూడా పనిచేసే విధంగా పనిచేసి మరి ఇక్కడ పెద్దలు గంగుల కమలాకర్ గారు కావచ్చు, మరి వినోద్ కుమార్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పెద్దలు కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మరొకసారి తెలియజేస్తాను. ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగంతో విసిగిపోయి స్వయం ఉపాధితో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం రాలేదని కలత చెందకుండా సొంతంగా డైరీ ఫామ్ నెలకొల్పి స్వయం ఉపాధితో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దావు అశోక్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి నెలకొల్పాడు. నేడు విదేశాలకు వెళ్తున్న యువతకు భిన్నంగా దావు అశోక్ రెడ్డి గ్రామంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని, ఒకరి చేతి కింద బతికే బ్రతుకు వద్దు అని ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి డైరీ ఫామ్ ఏర్పరచుకొని స్వయం ఉపాధి పొందుతున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఎవరి కాళ్ళపై వారు నిలబడేలా అశోక్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిరంతర శ్రమజీవిగా మారి డైరీ ఫామ్ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. వీరవంక మండలంలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన దావు విజయ చంద్రారెడ్డి దంపతుల 2వ కుమారుడు అశోక్ రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ విజయరెడ్డిలు 2 కొడుకులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి హైదరాబాదులోని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు అశోక్ రెడ్డి 2017లో పెద్దపల్లిలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాలేదు. తర్వాత 2019లో జగిత్యాలలో మైక్రో ఇరిగేషన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం సంతృప్తిగా లేకపోవడంతో ఉద్యోగం మానేశాడు. 18 లక్షలతో డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం వల్ల ప్రయోజనం లేదనుకున్న అశోక్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాడు. CEDD సెంటర్ ఆఫ్ ఇంటర్యూవర్ ఫిష్ డెవలప్మెంట్ హైదరాబాద్లో 2020 సంవత్సరంలో 3 నెలల పాటు స్వయం ఉపాధిలో శిక్షణ పొందాడు. అనంతరం అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ స్వయం ఉపాధి పథకం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. డైరీ నిర్వహించడానికి బ్యాంక్ 2021లో 18 లక్షలు మంజూరు చేసింది. దీంతో దేశాయిపల్లి గ్రామంలో అశోక్ రెడ్డి గేదెల కోసం ఒక విశాలమైన షెడ్ను ఏర్పాటు చేసి మొదట 9 గేదెలు తీసుకున్నాడు. వాటికి ఆహారం కోసం 20 గుంటలలో గడ్డి సాగు చేశాడు. ఎండలో తట్టుకోవడానికి కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం పాల ఉత్పత్తితో సంతృప్తిగా ఉందని, ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తానని యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమకు నచ్చిన స్వయం ఉపాధిని ఎంచుకోవాలని సూచించాడు. పేరు అశోక్ రెడ్డి, మాది కరీంనగర్ జిల్లా వినవంక మండలం దేశాయిపల్లి గ్రామం. నేను బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 2017లో కంప్లీట్ చేసిన.
ఆ తదనంతరం 1 సంవత్సరం మైక్రో ఇరిగేషన్లో ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగంతో విసిగిపోయిన తర్వాత ఏదైనా మనకు మనం స్వయం ఉపాధి కల్పించుకుంటేనే ఉపాధి లభిస్తుంది, భవిష్యత్తు బాగుంటుందన్న నిర్ణయంతో ఈ డైరీని గత 3 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డైరీ ప్రాసెస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుండి అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ అనే ప్రోగ్రాం ద్వారా 3 నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత మన వీణవంక KDCC బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మనకు 18 లక్షల రూపాయల లోన్ ఇవ్వడం జరిగింది. ఆ లోన్తో దాదాపు ఒక 15 లక్షల పెట్టుబడితో సొంత పెట్టుబడితో ఈ డైరీ ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ దేశేపల్లి గ్రామంలో. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి పొద్దున సాయంత్రం కలిపి ఒక 70 లీటర్ల పాలు వస్తున్నాయి. పొద్దున పాలు ఇక్కడ చల్లూరులో కౌంటర్ ఉంది, మనకి చల్లూరులో సేల్ అయిపోతున్నాయి. ఈవినింగ్ పాలు కొన్ని ప్రభుత్వ డైరీ అయిన విజయ డైరీకి పంపిస్తూ ఇంకొన్ని పాలను కరీంనగర్కు పంపించడం జరుగుతుంది. ఇటు 70 లీటర్ల పాలకు గాను మనకు 1 లీటర్ పాల ధర దరిదాపులో 60 రూపాయలు వస్తుంది. ప్రస్తుతానికి ఇన్కమ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే డైరీ రంగంలో గత 3 నెలల అనుభవాల దృష్ట్యా ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మరింత లాభాల బాటలో పయనిస్తామని తెలియజేస్తాం. ఓకే, నువ్వు అట్టిగిట్ చూడు, నువ్వు పిండకి స్టిల్ ఇటు గంతే. పెట్రోల్ బాగా పెట్టింది, పెరుగులాగా ఉన్నదా చిక్కు అది ఒరిజినల్ అన్నట్టు. దాంట్లో మళ్ళీ వీణవంక మండలంలో శనివారం 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీణవంక మండలంలో శనివారం 43 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 50 మందికి కరోనా పరీక్షలు చేయగా 23 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 100 మందికి కరోనా పరీక్షలు చేయగా 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గొర్రెల మందపై తోడేళ్ల దాడి, ఈటెల ఆరోపణ. ఈటెలకు మద్దతు ఇచ్చిన ఇల్లంతకుంట ప్రజాప్రతినిధులు. టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామన్న మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, కౌన్సిలర్లు, సర్పంచ్లు, సొసైటీ చైర్మన్. యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న అశోక్ రెడ్డి. SSC సిటీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.